శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. నేను మీ జాహ్నవి. కలో చండీ వినాయకః అంటాం కదా! అంటే ఈ కలియుగంలో ఆ వినాయకుడిని పూజించాలి. అదే విధంగా ఆ చండీ అమ్మవారిని కూడా పూజిస్తే అంతటి ఫలితం ఉంటుంది. పూజలలో వినాయకుని పూజ చాలా ఉత్తమమైనది. ప్రతి పూజకి గణపతి పూజతో మొదలు పెడుతూ ఉంటాం. అలాగే యాగాలలో చండీ యాగం మహోత్తమమైనది అని మనకి రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం కదా! మరి అలాంటి అద్భుతమైన ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి చండీ యాగాన్ని నిర్వహించ తలపెట్టారు పూజారీస్.com వారు. మరి ఈ పూజారీస్.com వారి ఆధ్వర్యంలో శతచండీ మహాయాగాలు నిర్వహించారు కదా! మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి వివరించడం కోసం ప్రస్తుతం మనతో ఉన్నారు పూజారీస్.com ఎండీ అండ్ డైరెక్టర్ శివకుమార్ గారు మరియు విజయ గారు మనతో ఉన్నారు. డీటెయిల్‌గా ఈ శతచండీ మహాయాగాల గురించి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. అయితే సార్ శతచండీ మహాయాగాలు తలపెట్టారు కదా! చాలా సంతోషం. వింటుంటే ఆ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా. అయితే ఈ యాగాలు చేయాలనే సంకల్పం ఎందుకు మొదలైంది సార్? యాక్చువల్లీ పూజారీస్.com అనే సంస్థ మేము వేద పండితుల్ని రిక్రూట్ చేసుకొని వారిచే క్రియా మంత్రం సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లాలనేది మెయిన్ సంకల్పం అండి మాది. ఇలా మేము 6 నెలల నుంచి చేస్తా ఉన్నాం. చాలా కంపెనీస్‌లో చేస్తున్నాం. చాలా పూజలు చేస్తా ఉన్నాం. జనాలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా పంతులు గారు ఎళ్ళినప్పుడు మాకు తెలిసేది ఏంటంటే అక్కడ వీళ్ళు ఎళ్ళినప్పుడు వాళ్ళ అనుభూతి చాలా గొప్పగా ఉంది. అవును. అది మంత్రం ఇలా చెప్తారా? ఇంత స్పష్టంగా ఉంటదా? మంత్రం చదివినప్పుడు ఇంత ఆనందం కలుగుతుందా? హ్మ్. అన్న అనుభూతి వాళ్ళు చెప్తా ఉంటుంటే మాకు ఇంకా 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 చేయాలనిపిస్తా ఉంది. సరే ఈ విధంగా చేస్తా ఉంటుంటే ఇప్పుడున్న కార్యక్రమంలో మేము యాగాన్ని ఎలా స్ప్రెడ్ చేద్దాం? జనాలకి ఎలా వెళ్దాం? ఇప్పుడు మేమున్నాం. యాజ్ ఎ కంపెనీ పూజారీస్.com అనే ఒక వ్యవస్థ, ఒక కంపెనీ వేద పండితుల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారిని మా దగ్గర బుక్ చేసుకొని తీసుకెళ్ళేటట్టు మేము చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఒక కార్యక్రమం చేపడదాం అనుకుంటే చండీ అమ్మవారు గుర్తుకొచ్చారు. అందరికీ చండీ మన తెలంగాణలో బాగా పరిచయం. అవును. ఆ యాగం తలపెట్ట సంకల్పం అంత సులభం కాదు. అవునండి. అది కూడా మేము 108 గ్రామాల్లో చేద్దాం అనుకుంటా ఉన్నాం. అసలు మినిమం 108 హోమగుండాలు పెట్టి ప్రతి గ్రామాన వెళ్ళి చండీ మేము చేస్తూ అక్కడ ప్రజలతో కూడా చేపించి వాళ్ళకి సుఖ సంతోషాలు లబ్ధి చేరేటట్టు ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూజారీస్.com నుంచే చేస్తున్నాం మేము. ఓకే. ఈ దీంట్లో మాకు సుమన్ టీవీ వాళ్ళు సహకరిస్తున్నారు. వాళ్ళు మా మీడియా ఖచ్చితంగా. పార్ట్నర్స్. ఎందుకంటే ఎలాంటి ప్రజల కోసం ప్రజలు శ్రేయస్సు కోరి ఏ కార్యక్రమం తలపెట్టినా సుమన్ టీవీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల పక్షమే. అవును. ఆ! అవును. సో చాలా చాలా మంచి కార్యక్రమం తలపెట్టారండి. చాలా సంతోషము. అమ్మ ఒక్కసారి మీరు చెప్పండి విజయ గారు. ఓకే. సో పూజారీస్.com డైరెక్టర్ మీరు. అండ్ సార్ వాళ్ళ మిసెస్ కూడా. అమ్మ అయితే ఇంత మంచి సంకల్పం. ఆహ్, అంత సాధ్యం కాదు అసలు. అంత ఆలోచన రావడమే చాలా కష్టం. మీ సపోర్ట్ ఎలా ఉంటుందమ్మా దీంట్లో? ఇప్పుడు మనకి నార్మల్‌గా ఒక నానుడుందండి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. యెస్. శతచండీ యాగము మేము చేసుకున్నాం. ఆ! ఎంతో మందిని చూసాము. ఆ! పాల్గొన్నాము. మనం గుళ్ళకెళ్ళినా, ఎక్కడైనా మామూలుగా డబ్బులు కట్టి మనం చేసుకుంటాం. మేము ఈ పూజారీస్.com సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత హ్మ్. మా సంస్థలో మేము చేసుకున్నాము. అనుభూతి అనేది ఏదైతే ఉందో అది వర్ణనాతీతం అండి. ఎవరికి వాళ్ళు ఆ యాగం మనం చేస్తూ ఉంటే ఆ ఫీల్ గాని, ఆ వైబ్స్. వైబ్రేషన్ అంటే ఆహా! పాజిటివ్ వైబ్రేషను, ఆ వాతావరణము, ఒక పండుగ, ఒక పెళ్లి వాతావరణం. అది మేము అనుభవించిన తర్వాత మాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఇది ఎందుకు మనము అందరికీ ఊరూరా. ఊరూరా చేస్తే అందరూ చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కళ్ళని చేసుకోవాలి అంటే అది భారీ ఖర్చుతోటి కూడిన ఇదండి. హ్మ్. ఖర్చు, ఎంతో సపోర్ట్ కావాలి. సో అది అంత ఈజీ కాదు. యెస్. యూజువల్లీ మనము ఒక సామూహికంగా చేసుకుంటూ ఉంటారు. అవును. సో మేము అలాగే అన్ని ఊళ్ళకి వెళ్ళి హ్మ్. ఒక 108 ఊరూరా. ఊర్లలో హ్మ్. ఊరూరా శతచండీ యాగాలు, మహాయాగాలు చేద్దాము. సార్ చెప్పినట్టు 108 హోమగుండాలు, హ్మ్. ఒక మెయిన్ హోమగుండము. సో అలా స్టార్ట్ చేసి అందరూ పాల్గొనేటట్టు
చేస్తే బాగుంటుంది, ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు. సో ఈ అందరూ రైట్ చేసుకుంటే, టైంలో రైట్ డెసిషన్. సో అందరూ అలా పాల్గొని చేసుకుంటే అమ్మవారి దయ అనుగ్రహము అందరికీ లభిస్తుందనే ఒకటే ఒక ధ్యేయంతో స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా రేపల్లే ఎందుకు అని అంటే అది ఆయన చెప్తారు. ఓకే, సో రేపల్లెలో మొదలు పెట్టారు కదా సార్. అవునండి. రేపల్లె ఎందుకంటే అది మా అమ్మగారు పుట్టిన ప్రాంతం అండి. సరే, సో మాతృదేవో భవ అంటాం. సో అక్కడి నుంచి అదే మొదలు పెట్టారు అయితే. అమ్మవారి కార్యక్రమం అమ్మవారు పుట్టిన ప్రాంతం నుంచి చేద్దామని చెప్పి ఓకే. ఇక్కడ మనకి తెలంగాణలో బాగా తెలుసండి చండీ యాగం. అక్కడ మన ప్రాంతాల్లో చేస్తారు, చేయరని కాదు. అక్కడ కాకపోతే అక్కడ రాముల వారి కళ్యాణం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మేము యాజ్ ఏ కంపెనీ జనాలకు తీసుకెళ్దాం, ఆ అనుభూతి ఏంటో చూపిద్దాం అని ఒక దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన పని. రేపల్ నుంచి స్టార్ట్ చేస్తామండి. సముద్ర తీరాన్ని ఉంటది ఊరు కూడా. రేపల్ నుంచి మా మదర్ పుట్టిన ఊరు అది. 100% అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో అక్కడి జనవరి నుంచి నుంచి స్టార్ట్ అనుకుంటాం. చేయాలని సంకల్పించారు. అండ్ సంకల్పం. సముద్ర తీరం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సముద్ర తీరంలో చాలా మంచిది అంటారు, శ్రేష్టం అంటారు శ్రేష్టం ముందు. అంటారు కదా. అవును, అవును. అయితే మీరు ఇక్కడ ఒక చిన్న సందేహం. సాధారణంగా చండీ ఆల్రెడీ మీరు చేశాను అన్నారు. మీరు అవును. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు అనుకుంటా కదా మా మీ ఆఫీస్ లో సంస్థలో? ప్రతి కార్యక్రమాలు చేస్తా ఉంటామండి. ఆ. ప్రతి సోమవారము లింగార్చన జరుగుతుంది. ఉమ్. అన్ని అమ్మవారి పూజలు చేస్తా రుద్రాభిషేకము, ఉంటాం. అమ్మవారి రుద్రాభిషేకం పూజలు. చేస్తా ఉంటాం మేము. ఉమ్. అమ్మవారు అన్ని పూజలు చేస్తా ఉంటాం. ఉమ్. పోయినసారి మేము దసరాలకి చండీ పెట్టుకున్నాం. అందరిని పిలిచాం, చుట్టుపక్కల వాళ్ళందరినీ. ఉమ్. అందరూ చాలా బాగా ఆనందించారు. ఆ వచ్చారు. చండీ ఆ హోమంలో కూర్చుంటే ఆ అనుభూతే వేరండి. ఓకే, మీ ఫీల్ ఒక్కసారి షేర్ చేయండి. అంటే చండీ హోమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మీది అంటే మీకు ఎలా అనిపించింది? ఆ డిఫరెన్స్ ఏమైనా అర్థమైందా? ఆ చండీ హోమము అనేది అది ఖచ్చితంగా అమ్మవారిది అనుగ్రహం ఉంటేనే ముందు ఆ సంకల్పం వస్తుందండి, చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది. రెండోది చేసిన తర్వాత అంటే లైఫ్ బిఫోర్ అమ్మవారి చండీ. లైఫ్ ఆఫ్టర్ అనేది ఏదైతే ఉంటుందని అంటూ ఉంటారు కదా, అలా ఖచ్చితంగా మాకు ఆ నిదర్శనం అనేది నిజంగా కనపడిందండి. మా వ్యాపార అభివృద్ధే కానీ ఉమ్. పర్సనల్ గా మాకు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కదా, అది చాలా పాజిటివ్ వైబ్స్ అండి. ఉమ్. మనసు కూడా ఎంత అంటే అప్పటిదాకా కొంచెం మనము అది ఇది అని పరిగెడుతూ ఉంటాం కదా, అసలు ఇంకా అమ్మ ఉంది చూసుకుంటుంది అన్న ఒక ఫీల్ తోటి మేము అది కంప్లీట్ చేయగలిగాము. నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇది ఎందుకు మనము మేము అనుభవించిన ఆనందమే కానీ ఆ హ్యాపీనెస్ ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఇంకా ఎక్కువ చేయించుకోవాలి, ఇంకా చేయించాలి అనేది మెయిన్ మా మోటో. సరే, ఈ సందర్భంగా ఒక్క విషయం అడగచ్చా మిమ్మల్ని? ఓకే సార్, మీరు బిజినెస్ మ్యాన్. ఓకే, పూజారీస్.com అనేది ఎందుకు స్థాపించారు? అంటే ఆ బిజినెస్ లో ఇది కూడా ఒక బిజినెస్ లా స్టార్ట్ చేశారా? అంటే ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు. అసలు దీని వెనుకున్న సంకల్పం ఏంటి సార్? మనం పూజ ఎవరితో చేయించుకోవాలి అన్న దాంట్లో మన సనాతన ధర్మం చెప్పింది. వేదం చదివి స్మార్థం చదివిన వారే పూజ చేయాలి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారండి? వేద పాఠశాల నుంచి వస్తారు. ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 14-15 సంవత్సరాలు చదివిన తర్వాత వీళ్ళకి కూడా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలిజిబుల్ పూజలు చేయటానికి కానీ, ఏదైనా పెళ్ళిళ్ళు చేయటానికి, హోమాలు చేయటానికి కానీ ఇది చేయాలి. ఇది ఏమవుతుంది, ఉన్న కొందికి వేద పాఠశాలలు వేద పిల్లలు చదవటానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే అయిపోయిన తర్వాత బయటికి రాగానే ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదని చెప్పి. ఇప్పుడు 4-5 సంవత్సరాలు చదివిన ఇంజనీరింగ్ అబ్బాయి బయటకు రాగానే చాలా కంపెనీస్ ఉన్నాయి, రిక్రూట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. కాకపోతే 14 సంవత్సరాలు ఇంత కష్టపడి చదివిన తర్వాత వాళ్ళకి బయట ప్రపంచం కూడా తెలియదు. వాళ్ళు చాలా గోమాతతో సమానం. కరెక్ట్ చెప్పాలంటే వేదం చదివిన పిల్లల్ని చూస్తూ ఉంటుంటే గోమాత నివాసం అండి. వాళ్ళు చాలా సాఫ్ట్ పీపుల్. వాళ్ళు గోమాతతో సమానం. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కంపెనీ దొరకట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా. ఇప్పుడు మా పూజారీస్.com తర్వాత వాళ్ళకి కూడా మేము అట్ పార్ శాలరీస్ ఇస్తూ ఉన్నాం, హెచ్ఆర్ఎస్ ఇస్తూ ఉన్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. ఇట్లా సౌకర్యాలన్నీ ఇచ్చుకుంటూ వాళ్ళని ఒక ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేస్తా ఉన్నాం. ఇక పూర్తి స్థాయి ఒక ఎంప్లాయ్. మీ దగ్గర ఉన్న పూజారులని చూశాను. మేము సాఫ్ట్వేర్ కంపెనీ, నేను ఒక పూజారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను రోజు అప్ అండ్ డౌన్ చేస్తానండి అని. అంటే మేము ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం, మాకు ఆ ఫీల్ అన్నారు ఆ పంతులు గారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవునండి, మేము ఇండియాలో మీరు ఎంత మంచి అట్మాస్ఫియర్ వాళ్ళకి కల్పించారు అనేది అర్థమైంది. మేము సగర్వంగా చెప్తాం, ఇండియాలోనే వీఆర్ ద ఫస్ట్ కంపెనీ టు రిక్రూట్ బ్రాహ్మణ్, దట్ ఫ్రమ్ వేద పాఠశాలస్. ఎంప్లాయ్మెంట్ లాగా తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ సమాజానికి కూడా ఒక ఉపయోగం ఏంటంటే 100% వాళ్ళు కరెక్ట్ క్రియా మంత్రం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక వేద పండితులు, వేద బ్రాహ్మణుడు, వేదం జరిగిన అతను
ఒక సత్యనారాయణ వ్రతం కానీ పెళ్ళిళ్ళే కానీ ఏం చేసినా సరే దానికి ఉన్నంత ఉన్నత అంటే అది పర్ఫెక్ట్ చేసినట్టు. అంటే ఒక ఆపరేషన్ చేయడానికి ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్, అంటే దానికి సంబంధించి ఆ రిలేటెడ్ గా ఉన్న డాక్టర్ అంత ఇంపార్టెంట్. ఒక పూజ హోమం వ్రతం చేయాలంటే ఆ అర్హత సాధించిన వాళ్ళు అంత ఒక ఇంపార్టెంట్. ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కి ఎట్లా ఎలిజిబుల్, అలా ఇలా వేదం చదివి స్మార్థం చదివిన వారే కరెక్ట్ గా ఎంప్లాయీస్ కింద మేము తీసుకున్నాం. వీళ్ళందరినీ సెలెక్టెడ్ వాళ్ళనే తీసుకున్నామండి. మాకు చాలా మంది మేము చదువుకోలేదండి, వేదం చదవలేదు, అయినా సరే మేము అన్ని కృతులు చేయించగలుగుతాం అంటే వాళ్ళని మేము రిక్రూట్ చేయడం. మా దగ్గర సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లేదు, సెలక్షన్ ప్రాపర్గా చేస్తా ఉన్నాం. రేపు పొద్దున ఎవరన్నా సరే కస్టమర్ చూస్తే, కంపెనీ కనుక చూస్తే టైంకి వచ్చేయాలి, పూజారి గారు కరెక్ట్ పని చేయాలి, కరెక్ట్ వారి పని వాళ్ళు చేయాలి. ఇక్కడ కస్టమర్ ప్రొఫైల్ ఆఫ్ వ్యూలో వీళ్ళు పెద్ద సర్వీస్ ని మేము స్ట్రీమ్ లైన్ చేద్దామని ప్లాన్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఊరూరా సో అంటే చాలా ఊర్లకి మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు. సో దాని వెనుక ఉన్న ఆంతర్యం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మేము యాక్చువల్ ఇప్పుడు నాకు తెలిసిందండి, నేను వేద పాఠశాలలో తిరిగాను, ఇవన్నీ చేశాను కాబట్టి మంత్రం అంటే ఏంటి, మంత్ర ఉచ్చారణ అంటే ఏంటి, ఎవరు పూజ చేస్తే బాగుంటుంది, ఎవరు యాగం చేస్తే బాగుంటుంది, ఎవరు హోమం చేస్తే దీన్ని చాలా మంది చాలా విధాలుగా చక్కగా చేస్తూ ఉన్నారు. మన సమాజంలో చాలా మంది చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక కంపెనీ కింద మేము ఎందుకు చేయకూడదు, ఎందుకంటే మేము సెలక్షన్ ప్రాసెస్లో మా దగ్గర ఇంత విద్వత్ ఉన్న స్టాఫ్ ఉన్నారు, వీటితో మనం ఎందుకు చేయకూడదు, జనాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు, సరైన మంత్రం ఎందుకు వెళ్ళకూడదు, వేద ఉచ్చారణ ఎలా ఉంటుందో జనాలకి ఎలా మనం చూపియాలి అన్న ఒక దృఢ సంకల్పంతోని, అమ్మవారి దయతోని మా మదర్ వాళ్ళ ఊర్లో రేపల్లో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఊరూరా వెళ్ళి ప్రతి చోట చండీ యాగాన్ని ఎంత ఘనంగా నిర్వహించాలో ఇంకా అమ్మవారి దయ ఇంకా మా ప్రాప్తి. అంతే అంతే. సో యాగాలు సంకల్పించారని చెప్పాలి. అండ్ చాలా 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 గొప్ప నిర్ణయం అండి నిజంగా. అంటే అమ్మవారి సహాయ సహకారాలు ఆల్రెడీ ఉన్నాయని అర్థమైపోతుంది. ఎందుకంటే అది లేకపోతే ఆ సంకల్పం అంత సులభం అయితే కాదు. అందున ఈ కలియుగంలో ఇంత పెద్ద సంకల్పాలు కష్టం. ఒక నామం కూడా జపించాలంటే సాధారణంగా నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కదా, ఒక నామం జపించాలంటేనే ఎంతో పుణ్యం ఉండాలంట. అలాంటిది ఇంత పెద్ద యాగం సంకల్పించడం అంటే అంత సులభమైన విషయం కాదు. అండ్ చాలా గొప్ప సంకల్పం అండి. డెఫినెట్ గా ఇంత గొప్ప సంకల్పానికి సుమన్ టీవీ ఆల్వేస్ సపోర్ట్ చేస్తుంది. ప్రజలందరూ సపోర్ట్ చేస్తారండి డెఫినెట్గా. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోరి ఊరూరా వెళ్ళి మరీ మీరు నిర్వహిస్తున్నారు కాబట్టి ముందుగా రేపల్లె ప్రాంతం అన్నారు. అండ్ చాలా మంచి విషయాలు అందరికీ తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి నిర్ణయం. నమస్తే అండి. సో చూసారు కదండి, ఊరూరా శతచండీ మహాయాగాలు. మరి ఈ కార్యక్రమం మొదటిగా సముద్ర తీరాన రేపల్లె ప్రాంతంలో జరుగుతుందట. మరి ఎవరైనా సరే మీలో ఈ యాగంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి వెంటనే డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.